మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారే. మన దేవుడు అమూల్యమైన అమూల్యమైన రాయి. ఎక్కడికి వచ్చా మనం? వెలకట్టలేని దేవుడు. ఈ రోజున ధనవంతులకు లేదు ఈ భాగ్యం, కోటీశ్వరులకు లేదు, పేరు ప్రఖ్యాతగాంచనులకు లేదు, సైంటిస్టులకు లేదు. మరి ఎవరికిచ్చారు? మా చర్చిలో చదువు ఉండదు ఆయనకి. ఎంత విశ్వాసంతో ఉంటాడంటే, ఆయన పేరు సత్యనారాయణ గారు. వాక్యం ఇలా చెప్తే ఆ గీత మీద అలా ఉంటాడు. ఆయనకి చదువు లేదు, వేలుముద్ర, కానీ ఎంత గొప్పడో తెలుసా? అమ్మాని కంటే గొప్పడు. ఎందుకు? అమూల్యమైన రాయి దగ్గరికి వచ్చాడు ఆయన. ఎక్కడికి వచ్చాడు? అమూల్యమైన రాయి దగ్గరికి వచ్చాడు. సజీవుడైన దేవుని దగ్గరికి వచ్చాడు. సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వచ్చాడు. రక్షకుడైన దేవుని దగ్గరికి వచ్చాడు. ఈ అమూల్యమైన ఈ రాయి దగ్గరికి ఎంతోమంది, ఎందుకంటే ఆయన ఎలాంటోడు అంటే, చాలామంది అనుకుంటున్నారు ఏంటి, సిలువలో ఆయన సిలువ వేశారు, ఆ మేకులనే పీక్కోలేనోడు మనల్నేమి బాగుపరుస్తాడు అనుకుంటున్నారు. ఆయన నీ కొరకు సిలువ వేయబడాలి, నీ కొరకు ఆయన మరణించాలి, ఆయన నీ కొరకు తిరిగి లేవాలి. కనుక ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆయన అమూల్యమైన విశ్వాసానికి ఇచ్చాడు, అమూల్యమైన వాగ్దానాలు ఇస్తున్నాడు. మూడోదిగా, నువ్వు ఎక్కడికి వచ్చావు అని అంటే అమూల్యమైన రాయి దగ్గరికి వచ్చావు. ఈ అమూల్యమైన రాయి ప్రియులారా నీకేమిచ్చింది అంటే రక్షణ ఇచ్చింది. ఏమిచ్చింది? రక్షణ ఇచ్చింది. ఈ అమూల్యమైన రాయి నీకు భద్రతనిచ్చింది. ఈ అమూల్యమైన రాయి విశ్వాసమనే ఆ యొక్క అమూల్యమైన రాయి మీద నీ జీవితాన్ని కట్టుకోవడానికి ఆయన ఒక బండగా, ఆయన ఒక స్థిరమైన బండగా నీ కొరకు నిలిచాడు. గనుక నువ్వు ఎక్కడికి వచ్చావు అని అంటే, చాలామంది అంటారు, మా బంధువులు లేకపోతే మీరు కూడా మీ జీవితాలు ఎదురవుతూ ఉంటాయి, అరే నువ్వు కూడా మీ నాన్నలాగా దిగిపోయేవేట్రా అంటారు. ఎక్కడ ఏమయ్యారంట? దిగిపోవడం ఏంటి? పాప ఊబిలో కూరుకుపోయిన మనల్ని క్రీస్తు తన హస్తం ఇచ్చి క్రీస్తు అనే బండ మీద నిలిపాడు. మనం ఇప్పుడు నిలబడ్డాం, దిగిపోలేదు. దిగిపోయి ఉన్నవాళ్ళు వాళ్ళు, పాపముల చేత అపరాధముల చేత చచ్చి చెడి ఉన్నవాళ్ళు వాళ్ళు. ఒకప్పుడు మనం కూడా అలాంటి వాళ్ళమే, కానీ క్రీస్తు తన మహాకృప చేత మనల్ని ఏం చేశాడు? క్రీస్తు అనే బండ మీద నిలిపాడు. నువ్వు ఎక్కడికి వచ్చావు? నిలిపే దేవుని దగ్గరికి వచ్చావు, స్థిరపరిచే దేవుని దగ్గరికి వచ్చావు. సజీవమైన రాళ్ళలో సజీవమైన రాయిగా ఒక రోజున యుగయుగాలు సజీవుడైన దేవుని దగ్గర ఉండే భాగ్యాన్ని కలిగి ఉండే దేవుని దగ్గరికి వచ్చావు. కనుక అమూల్యమైన విశ్వాసముతో అమూల్యమైన వాగ్దానాలు పట్టుకుని అమూల్యమైన రాయి దగ్గరికి వచ్చావు. కనుక నీ దేవుడు చేతగానుడు కాదు, నీ దేవుడు బలహీనుడు కాదు, నీ దేవుడు బలపరిచేవాడు, శక్తినిచ్చేవాడు, స్థిరపరిచేవాడు, ఉన్న వాటిని లేనట్టుగా లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన వాడు. గనక ఆ దేవుని యందు మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాం, మరో మాట మీకు చూపించి ఆ దేవుని యందు మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాం నేడు అనే సంగతి మీకు చెప్తాను నేను. మరో మాట చదువుదామా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు చదవండి. మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని. చాలు. దేని చేత మనం విమోచింపబడలేదంటే వెండి బంగారముల చేత, క్షయ వస్తువుల చేత మనం విమోచించబడలేదు. దేని చేత విమోచించబడ్డామంటే అమూల్యమైన రక్తము చేత. ఏంటంటది? కోళ్ళ రక్తం కాదు, మేకల రక్తం కాదు, గొర్రెల రక్తం కాదు, మనుషుల రక్తం కాదు, అమూల్యమైన రక్తం. ఏ రక్తం అండి ఇది? అమూల్యమైన రక్తం. ప్రియులారా, ఈ రక్తమే మన కొరకు చిందించబడలేకపోతే, ఈ రక్తమే లేకపోతే మనం ఈ రోజున ఇక్కడ ఉండేవారం కాదు. కనుక ఈ రోజున సంఘం అనగా క్రీస్తు తన అమూల్యమైన రక్తం చేత మనల్ని కొన్నాడు. అమూల్యమైన రక్తం చేత మనల్ని అంటుకట్టాడు. ఆయన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని ఆయన కొన్నాడు. కనుక ఈ 4 మాటలు, అమూల్యమైన విశ్వాసం చెప్తారా? 2 అమూల్యమైన వాగ్దానాలు, అమూల్యమైన రాయి, అమూల్యమైన రక్తం.
ఈ 4 గంటల భాగ్యం మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించిన మహాభాగ్యం. ఈ మాటలు పేతురు రాస్తా ఉన్నాడు. రాస్తూ ఆయన అంటున్నాడు, మీరు అమూల్యమైన విశ్వాసంతో అమూల్యమైన వాగ్దానాలు పట్టుకుని అమూల్యమైన రాయి దగ్గరికి వచ్చి ఆయన రక్తంలో కడగబడిన వారు కదా. నేడు మీ విశ్వాసం ఎలా ఉంది? నేడు మీ విశ్వాసం ఎలా ఉంది? 10 రూపాయలు అవసరమైనప్పుడు అదే విశ్వాసం, 1,00,000 రూపాయలు అవసరమైనప్పుడు అదే విశ్వాసం ఉన్నారా? 10 రూపాయలే కదా మన దగ్గర ఉన్నాయని ఖర్చు పెట్టేస్తాం. మరి 1,00,000 రూపాయలు అవసరమైనప్పుడు చెప్పాలి. విశ్వాసం అంటే రూపాయి అయినా 1,00,000 రూపాయలైనా ఒకటే. గనక మన దేవుడు అమూల్యమైన దేవుడు. తన అమూల్యమైన రక్తము చేత, తన అమూల్యమైన వాగ్దానాల చేత, తన అమూల్యమైన రాయి దగ్గరికి మనం చేర్చబడిన వారమై అమూల్యమైన రక్తము చేత మనం కడగబడిన వారుగా ఉన్నాం.